ఊహించలేదు. ప్రత్యర్థి పార్టీలైతే చాలా లైట్ తీసుకున్నాయి. రైతు భరోసా గగనమే అన్న ప్రచారాలు పెరిగాయి. అయితే రేవంత్ ప్రభుత్వం మాత్రం ఒక్కసారిగా కథ మార్చేసింది. కేవలం 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించింది. రికార్డులు బ్రేక్ చేసింది. అదుని మీద పంట సహాయం అందడంతో రైతు కళ్ళల్లో ఆనందం అంతా ఇంత కాదు. గత ప్రభుత్వంలో కూడా సాధ్యం కానిది రేవంత్ ఎలా సాధ్యం చేశారు? గత 7 ఏళ్లలో ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద మొత్తంలో రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేయడం ఇదే తొలిసారి. వానాకాలం పంటలకు పెట్టుబడి సాయాన్ని గత ప్రభుత్వం గరిష్టంగా 169 రోజుల దాకా తీసుకెళ్లింది. వ్యవసాయ శాఖ ప్రకారం 2021లో 11 రోజుల వ్యవధిలో 7,360 కోట్లు జమ చేయడం రికార్డుగా ఉండేది. కానీ రేవంత్ సర్కార్ అంతకంటే వేగంగా 6 రోజుల్లోనే ఏకంగా 7,770 కోట్లు పంపిణీ చేసి ఆ రికార్డును బద్దలు కొట్టింది. 9 రోజుల్లో మొత్తం కథ కంప్లీట్ చేసింది. రైతు కళ్ళల్లో ఆనందం నింపింది. రైతే రాజు, జై కిసాన్, జై జవాన్ అనే పదాలకు సార్థకం ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం, మాన్యశ్రీ రేవంత్ రెడ్డి సార్ గారి ప్రభుత్వమే తప్ప వేది కాదని ఈరోజు నిరూపణ జరిగింది. సారు మనకు ఎంతో మేలు చేశాడు. ఈ సమయంలో పెట్టుబడికి మన రైతులకు చాలా అనుకూలంగా మనకు అందించినటువంటి ఈ రైతు భరోసా మనందరికీ చాలా మంచిది. ఇందుకు మూల కారణము సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డ కాబట్టి మా అందరినీ ఈ అకస్మాత్ టైంలో రైతు కష్టాలున్న టైంలో రైతు బంధు ఆలోచన చేసినందుకు 9 రోజులల్లా ఉన్నత స్థాయి లాస్ట్ వరకు రైతు బంధు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి సార్ గారికి ధన్యవాదములు. రైతు బంధు ప్రారంభంలో 2018లో 128 రోజుల్లో 5,237 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయగా ఇప్పుడు రైతు భరోసా ప్రారంభంలో 2025 జూన్లో 9 రోజుల టైంలోనే వేశారు. 2020 జూన్లో రైతు బంధు చెల్లించడానికి అత్యధికంగా 169 రోజులు తీసుకుని 7,288.70 కోట్లు చెల్లిస్తే ఇప్పుడు రైతు భరోసా ఆ రికార్డులన్నింటినీ తిరగరాసింది. మాకు 2 ఎకరాల భూమి ఉంది. రేవంత్ రెడ్డి గారు అన్న ప్రకారం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాడు. అలాగనే మాకు రైతు బంధు పడ్డది. ఎప్పటికీ ఇది ప్రభుత్వం మళ్ళీ గెలవాలని కోరుకుంటున్నాం. ఈ రోజున మన సీఎం రేవంత్ అన్న రైతుకి ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చేందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 500 రూపాయలు ప్రతి క్వింటాల్కి ఇస్తానన్నాడు, ఇచ్చాడు. ఈ రోజున నాకు 4 ఎకరాలే కానీ 30,000 రూపాయలు బండి ఎంత సంతోషంగా ఉందో చెప్పలేనటువంటి విషయం. అదే కాకుండా ప్రతి వ్యక్తికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తానని గట్టి శపథం చేసి ఆ రోజు ఎన్నికల్లో ప్రమాణం చేశాడు. అదేవిధంగా ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా కానీ ఆయన ఆ విషయానికి కట్టుబడి ప్రతి ఒక్క పట్టాదారుడికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన గనుడెవరాయా అంటే ఇండియాలో నెంబర్ 1 మా రేవంత్ అన్న. రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో మాకు సకాల టైంలో రైతు భరోసా వేయటం వలన మాకు మందు కట్టలు కానీ విత్తనాలు కానీ తీసుకోవటం జరిగింది. ఇట్లాంటి ప్రభుత్వం మాకెంతో సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పని మేము కోరుకుంటూ మా రైతులందరికీ కూడా సంతోషంగా ఉండాలని ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ కూడా మరి ఏ విధంగా అయితే ప్రతిపక్షాలు విమర్శ చేస్తూ ఉన్నాయో దానికి చంపబెట్టుగా ఈరోజు మరి రైతుని రాజుగా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా కింద జమ చేయడం ఒక రైతుగా నేను ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షాన రైతు ప్రభుత్వంగా నిలబడది. ఇప్పుడు ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా వేశారు. అది దానికి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ నార్లు పోసి ఇప్పుడు మొలకలో ఉన్నాయి. రైతులకి నారు పోసుకోవడానికి విత్తనాలు కొనుక్కోవడానికి కానీ ఫస్ట్ పెట్టుబడికి కొంత మందు కట్టలకు కానీ అవకాశం కల్పించాడు. రేవంత్ రెడ్డి గారు అన్నమాట ప్రకారం రైతులకి క్వింటాలకి 500 చొప్పున బోనస్ వేశాడు. అయితే రైతు ప్రభుత్వం అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన ప్రభుత్వం అనేది రైతుల్లో ఒక ఆనందకరమైన విషయం. రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మా రేవంత్ రెడ్డి గారు మరియు మల్లు భట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారికి రైతులకి భరోసా ఇచ్చింది, ఆనందాన్ని వ్యక్తపరిచింది ఈ రాష్ట్ర ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరియు ఈ రోజున రుణమాఫీ నాకు 2 లక్షల రుణమాఫీ జరిగింది. నేను 8 ఎకరాల పొలం చేస్తే 52,000 రైతు బంధువు కూడా పడ్డది. వడ్లకి మాకు కింటాకు వచ్చి 500 రూపాయలు కూడా పడ్డాయి. దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. జూన్ 16న రైతు నేస్తం వేదికగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా చెల్లింపులు ప్రారంభించారు. తొలి 6 రోజుల్లోనే 66.19 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 7,770.83 కోట్లను ప్రభుత్వం జమ చేసి రికార్డు సృష్టించింది. క్రాప్ లోన్లు తీసుకున్న, గోల్డ్ లోన్లు పెట్టినా పంట పెట్టుబడి కోసం ఇంకా డబ్బులు అవసరం పడుతూనే ఉంటాయి. పెట్టుబడి ఖర్చులు పెరగడంతో అసలు పంటలు వేయాలా వద్దా అని రైతులు 1కి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు ఒక దశలో ఏర్పడ్డాయి కూడా. అయితే ప్రభుత్వం వేసిన ఈ పంట పెట్టుబడి సాయం రైతులకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అందుకే ఈ స్కీమ్ కు రైతుల నుంచి పూర్తి ఆదరణ ఉంటుంది. రైతులకి అండగా ఉండే ప్రభుత్వం అంటేనే మన కాంగ్రెస్ ప్రభుత్వం అని మరోసారి నిరూపితమైంది. గతంలో కూడా రైతులకి సాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ఉంది. అదేవిధంగా రైతు భరోసాని కరెక్ట్ టయానికి ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా పెట్టుబడికి అందుబాటులో ఉండే విధంగా రైతు భరోసాని ఇచ్చేసి రైతుని ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంది. మన కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా ప్రతి ఒక్క రైతుకి వేసి మేలు చేసింది. ఆ రైతు భరోసా వల్ల ప్రతి ఒక్క రైతు కూడా గింజలు కొనుక్కోవడం కానివ్వండి, దుక్కులు దున్నించుకోవడం కానివ్వండి, చాలా సంతోషంగా గ్రామాలలో ప్రతి ఒక్క రైతు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఈరోజు నాకు రైతు భరోసా కింద 3,000 రూపాయలు సకాలంలో వేయటం జరిగింది. ఈ 3,000 రూపాయలతో నేను వ్యవసాయం చేసుకోవడానికి కోసం ముందుగా అందించినందుకు గాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మా రైతులందరూ, మా భద్రాచలం మండల వ్యాప్తంగా రైతులందరూ ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రతి ఒక్కరు రుణపడి ఉంటాము. సకాలంలో వేసాడు, మాట తప్పకుండా వేసాడు. కావున ఈ గవర్నమెంట్ బాగా మాకు మంచిది. ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలన మాకు బాగా నచ్చింది. ఈ 5 సంవత్సరాలే కాదు, ఇట్లా కూడా ఇంకా 5 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గారికి ఉండాలి, ముఖ్యమంత్రి ఉండాలని మా కోరిక. వ్యవసాయం దండగ కాదు, ఒక పండుగ అనే పరిస్థితి తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అన్నట్లుగానే ప్రభుత్వం రాగానే రైతు రుణమాఫీ చేశారు. రైతు బీమా నుంచి ఇతర అన్ని పథకాల అమలు దాకా అమలు చేస్తున్నారు. తాజాగా రైతు భరోసా కూడా పకడ్బందీగా సాగు భూములకే వేశారు. గతంలో కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు ఇలా నిధులు వేస్ట్ అయ్యేవి. కానీ సాగు భూములకే పంట సహాయం అందించడం ద్వారా అటు నిజమైన రైతులకు మేలు చేయడంతో పాటే ఇటు ప్రభుత్వ ఖజానా దుర్వినియోగం కాకుండా ఆపినట్లయింది. టైం మీద ఈ యొక్క అడపదడప కాకుండా ఒకటేసారి అందరికీ 5 ఎకరాలు 10 ఎకరాల లోపు ఉన్న వరకు ఇప్పటి వరకు కూడా పడ్డాయి. ఎందుకంటే ఈ పైసలు కూడా ఎందుకు, దేని కొరకు, విత్తనాల కొరకు, మందు బస్తాల కొరకు అందరికీ కూడా ఉపయోగపడతాయి. దానికి సంతోషంగా ఉంది. అందరికీ ఏదన్నా ఉపయోగానికి మందు బస్తాలకు కానీ లేకపోతే ఇతర వ్యవసాయ సామాగ్రి కొనుక్కోవడానికి పనిచేస్తాయని చెప్పి నేను అనుకుంటాను. చాలా సంతోషం. నాకు 2 ఎకరాల 15 గుంటల భూమి ఉన్నది. నాకు 14,200 వరకు రైతు భరోసా అమౌంట్ పడ్డది. గతంలో 60,000 వరకు రుణమాఫీ అయింది. అంటే దీనికి చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నట్టు బండలకు గుట్టలకు కాకుండా ఈసారి సాగు చేసిన ప్రతి ఎకరాకు 6,000 చొప్పున ప్రతి ఎన్ని ఎకరాలనే కానీ లిమిట్ అనేది లేకుండా సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా పడ్డది. 9 రోజుల్లోనే అది హిస్టరీ. అది ఇప్పటివరకు ఎవరు చేయలేదు. అది 9 రోజుల్లోనే మొత్తం టోటల్ రైతు భరోసా అనేది కంప్లీట్ చేసిరు వాళ్ళు. అది హిస్టరీ. అది ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైనా సరే రైతులకు ఇచ్చిన హామీలను పూర్తి చేయాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా అమలు చేస్తూ వస్తుంది. ఇందులో అన్నిటికంటే ముఖ్యమైంది రైతు రుణమాఫీ. గత ప్రభుత్వ హయాంలో రుణమాఫీ హామీలు ఇచ్చినా ఏళ్లకేళ్లు టైం తీసుకున్నారు. అవి రైతుల మిత్తిలకే సరిపోయింది. రైతులకు బెనిఫిట్ జరగలేదు. ఆ అనుభవాలు దృష్టిలో ఉంచుకొని రైతు రుణమాఫీ వెంటనే చేయాలని సంకల్పించింది. అనుకున్నట్లుగానే చేసింది కూడా. 25 లక్షలకు పైగా రైతులకు 21,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. ఈ స్థాయి రుణమాఫీ దేశ చరిత్రలో రికార్డు. రేవంత్ రెడ్డి సర్కార్ హామీ ఇచ్చిన విధంగా రైతు రుణమాఫీ కానీ, నాకు 2 ఎకరాల భూమి ఉంటుంది, రైతు రుణమాఫీ 1,00,000 రూపాయలు మాపైంది. రైతు భరోసా కింద మొన్న సీఎం గారు చెప్పిన విధంగానే 9 రోజులు అన్నారు. ఆ
అదేవిధంగా 10,300 రూపాయలు, అక్షరాల 10,300 రూపాయలు మా అకౌంట్లో జమ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏకకాలంలో ఈరోజు మా అందరికీ రైతు భరోసా నిధులు జమ కావడం జరిగినది. ఈ యాసంగికి ముందే ఈ డబ్బులు జమ చేయడంతో ఈరోజు రైతులమంతా చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే పెట్టుబడికి మేము దళారా దగ్గరకు పోయి అప్పులు తీసుకొని చేసే పరిస్థితి ఉండేది. ఈరోజు చాలా సంతోషంగా మాకు అడ్వాన్స్ పడటంతో మేము వ్యవసాయ క్షేత్రంలోకి మంచిగా హ్యాపీగా పనులు చేసుకోవడం జరుగుతుంది. టైం కాబట్టి పెట్టుబడి స్టార్టింగ్ కాబట్టి మాకు ఉపయోగపడతాయి. చాలా సంతోషంగా ఉన్నాం. అలాగే రైతు రుణమాఫీ కూడా వచ్చింది. రైతులందరూ చాలా సంతోషంగా ఉండి సాగుకు సమాయత్తమవుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ 9 రోజులలో మొత్తం మందికి 15 ఎకరాల లోపు వీళ్ళందరికీ రైతు భరోసా ప్రతి ఒక్కరికి అందించినందుకు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతుల పక్షాన. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఎకరాకు 10,000 చెల్లిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2,000 రూపాయలు పెంచి రైతు భరోసా కింద ఎకరానికి 12,000 ఇస్తోంది. ఇది కూడా చాలా ప్లస్ అయింది. రైతు భరోసా పథకం అమల్లో తెలంగాణ రికార్డు సృష్టించి దేశానికి ఆదర్శంగా నిలిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 9 రోజుల్లోనే నిధులు రైతుల ఖాతాల్లో వేయడం సరికొత్త రికార్డు. అంతేకాదు మరోవైపు భూముల క్రయ విక్రయాలు, మ్యుటేషన్తో యాజమాన్య హక్కులు పొందిన కొత్త రైతులను రైతు భరోసా పథకంలో చేర్చేందుకు కూడా రేవంత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి చొరవ తీసుకుంది. జూన్ 5వ తేదీ వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులను ఈ రైతు భరోసా పథకంలో చేర్చాలని, ఈ నెల 20వ తేదీలోపు నమోదు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టరేట్ నుంచి ఆదేశించారు. అన్నట్లుగానే వేశారు. సో కొత్తగా పాస్ బుక్స్ పొందిన వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించినట్లయింది.